మాకు ముందు పర్ఫార్మెన్స్ బానే ఉందండి. మేము శృంగారంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. ఈ డయాబెటిస్ అటాక్ అయిన తర్వాత నుంచి ఆ స్కిన్ అనేది వెనక్కి రావట్లేదు. ప్లస్ టైమింగ్ అనేది తగ్గిపోయింది. అసలు ఆ ఇంట్రెస్టే రావట్లేదు అంటుంటారు. అంటే ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఈ ఈడీ ప్రాబ్లమ్ ఎందుకు వస్తా ఉంటది సార్ ఇది? సో, యూజువల్‌గా ఈ మధ్యకాలం లోపల మగవాళ్ళ లోపల చాలా మందిలో నేను చూసినటువంటి కేసెస్ లోపల మన దగ్గరకొచ్చినటువంటి సందర్భం ఏందనంటే స్కిన్ ప్రాబ్లమ్ లైక్ మీరిందాక అన్నట్టు ఫీమోసిస్ అని చెప్తుంటాం. ఫీమోసిస్ కండిషన్ తోటి మన దగ్గరకొచ్చినప్పుడు షుగర్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైలు, మిగతా బ్లడ్ రొటీన్ ఇన్వెస్టిగేషన్ చేయించినప్పుడు షుగర్ లెవెల్ చూస్తే హెచ్‌బీ1సీ అరౌండ్ 8, 9, 10 ఈ విధంగా చూసినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో, దట్ ఈస్ ఎ ప్రైమరీ సిమ్టమ్స్. అంటే స్కిన్ ప్రెప్యూజ్ ఏదైతే అంటే గ్లాన్స్ పెనిస్ మీద ఉన్నటువంటి స్కిన్ ఏదైతే ఉందో పగుళ్ళు రావడం, రిపీటెడ్‌గా ఆ పెనిస్ ముందు భాగంలో ఉన్నటువంటి స్కిన్ లోపల ఒక తెల్లటి పొరగా ఏర్పడుతూ ఉండడం. ఓకే. ఇది కూడా డయాబెటిస్‌కి ఇండికేషన్ అన్నట్టు. హుహుహు. సో, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా గానీ డయాబెటిస్ ఉందా లేదా అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీరు అడిగారు డయాబెటిస్ వచ్చాక ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఎందుకొస్తాయి అనంటే, ఉన్నటువంటి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లోపల యూజువల్‌గా 40-60 ఏజ్ గ్రూప్‌లో ఎక్కువ మందిలో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వస్తున్నాయంటే అండర్‌లైన్ కాజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డయాబెటిస్ ఉందా లేదా. ఓకే. సో, డయాబెటిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈడీ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య వస్తుంది. ఎందుకు అనంటే ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పెనిస్ ఉన్నటువంటి నరాల లోపల కావచ్చు, బ్లడ్ వెజల్స్ లోపల కావచ్చు మార్పులు అనేది మొదలవుతుంటాయి. ఓకే. సో, ఈ మార్పులో భాగంగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే సెక్స్ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది, సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది, బట్ చేయాలని పోతే తొందరగా వీర్యం పడిపోతూ ఉండడం. ఇలాంటి సమస్యలు చాలా మందిలో ఫేస్ చేసేటువంటి చాలా మెయిన్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట. ఓకే. ఓకే. ఇంకా చాలా మంది ఏమంటుంటారంటే, అంటే మీరు చెప్పింది ఆ సింటమ్‌ని బట్టి వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ వస్తదంటున్నారు. మేము ఈ మందులు వాడుతున్నాము, వాడుతున్న తర్వాత మాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అంటుంటారు. అంటే Yes, బీపీ, షుగర్ మందులు వాడితే ఏమైనా మనకి టైమింగ్ ప్రాబ్లమ్ ఉంటదండి? ఖచ్చితంగా. ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత చాలా కామన్‌గా మనం చూసేటువంటి ప్రాబ్లమ్స్ లోపల హైపర్ టెన్షన్ ఉంటుంది, డయాబెటిస్ ఉంటుంది, థైరాయిడ్ సమస్య ఉంటుంది. అండ్ ఈ అన్నిటి వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ సమస్యను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి అనంటే సెక్షువల్ వీక్‌నెస్ అని చెప్పేసి చెప్తుంటాం. హుహు. సో, ఈ సెక్స్ అనేది ఏంటనంటే మనం 30-40 ఇయర్స్‌లో ఉన్నంత ఫ్రీక్వెన్సీ కానీ ఇదంతా కూడా తగ్గిపోయింది సార్. 40లోకి రాగానే నాకు ఈ సమస్య అనేది ఇప్పుడిప్పుడే మొదలైపోయింది అని చెప్పి చాలామంది ఉంటారు. సెక్స్ అనేది ఏంటి అనంటే న్యూరలాజికల్‌గా, సైకలాజికల్‌గా అండ్ హార్మోన్ రిలేటెడ్‌గా ఈ అన్నీ నార్మల్‌గా ఉన్నప్పుడే సెక్షువల్ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందన్నమాట. ఓకే. సో, వన్స్ హైపర్ టెన్షన్ రిలేటెడ్‌గా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు అంటే బీపీ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ లోపల మార్పులు వస్తాయన్నమాట. అంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉందనేది దానికి రిలేటెడ్ మెడిసిన్స్ వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్‌లో మార్పులు రావడం వల్ల దానివల్ల కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ డయాబెటిస్ రిలేటెడ్‌గా చాలా మంది లోపల కూడా ఆల్రెడీ షుగర్ వచ్చింది సార్ 9 ఇయర్స్ అయిపోయింది, 10 ఇయర్స్ అయిపోయింది. ఈ మధ్య కాలంలోనే నేను మెడిసిన్స్ వాడుతున్నా, షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉన్నాయి. అయినా కానీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చింది అని చాలా మంది చెప్తుంటారు. ఓకే. ఓకే. సో, షుగర్ ఉండడం వల్లనే ఇది వస్తుందా? మళ్ళీ క్లినికల్‌గా చూస్తే రిపోర్ట్స్ నార్మల్‌గానే ఉన్నాయి కదా సార్, షుగర్ వల్ల కాదు ఇది అని చెప్పేసి చాలా మంది ఆర్గ్యుమెంట్ చేసే పేషెంట్స్ కూడా ఉంటారు. సో, ఏంటనంటే బేసిక్‌గా ఏమవుతుందంటే మన శరీరం లోపల హైపర్ టెన్షన్‌కే కానీ, షుగర్‌కే కానీ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కొన్ని ఫంక్షన్స్ లోపల మార్పులు వస్తాయి. సో, ఈ మార్పులు డైరెక్ట్లీ మనకు రిపోర్ట్స్ పరంగా నార్మల్ చూపించినా కానీ ఇక్కడ సెక్షువల్ లైఫ్‌కి వచ్చేసరికి, ఎరెక్షన్స్‌కి వచ్చేసరికి వీక్ అయ్యేలాగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ కాంప్లికేషన్స్ వల్ల కూడా మనకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. ఎస్పెషల్లీ హైపర్ టెన్షన్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళ లోపల దాదాపు బీపీ మెడిసిన్స్ వాడే వాళ్ళ లోపల 50-70% మేల్స్ లోపల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ సమస్య ఖచ్చితంగా ఉంటుంది.